ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మరింత దూకుడు పెంచినట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ బాధితుల స్టేట్మెంట్ తీసుకునే యోచనలో సిట్ ఉంది. డాక్యుమెంట్ ఎవిడెన్స్, ఫోన్ నంబర్ల ఆధారంగా బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. 3 రోజుల్లో 27 గంటల పాటు ప్రభాకర్ రావు విచారణ కొనసాగింది. నిన్న ప్రభాకర్ రావును 9 గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. ఎల్లుండి మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రభాకర్ రావు విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా సిట్ ప్రశ్నించింది. ప్రభాకర్ రావు ఫోన్లను సిట్ అధికారులు పరిశీలించారని సమాచారం. సిట్ కు కీలక విషయాలను ప్రభాకర్ రావు వెల్లడించనున్నట్లుగా తెలుస్తోంది. పై అధికారుల ఆదేశాలతో ట్యాపింగ్ జరిగిందని ప్రభాకర్ రావు చెప్పారని తెలుస్తోంది. రివ్యూ కమిటీకి అన్ని విషయాలు తెలుసని చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు మరింత రోజులు కూడా పెంచింది. ముఖ్యంగా చూస్తే ప్రభాకర్ రావును 3 రోజుల పాటు 27 గంటలు విచారించారు. 27 గంటల్లో కూడా కీలకమైన ఆధారాలు కూడా సేకరించారు. అయితే పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎంతమంది ఫోన్ కాల్ ట్యాపింగ్ చేశారు, దానికి సంబంధించిన వివరాలను కూడా పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ప్రభాకర్ రావు విచారణలో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగానే సిట్ అధికారులు కూడా ప్రశ్నించిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి కీలకమైన విషయాలు కూడా వెల్లడించినట్లు తెలుస్తుంది. మళ్ళీ ఎల్లుండి కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఇందులో దీనికి సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే మరోసారి చూస్తే మాత్రము ఎల్లుండి వచ్చిన దాని తర్వాత మరింత సమాచారం కూడా రాబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో చూస్తే ప్రధానంగా దీని వెనక ఎవరున్నారనే దానిపైన సిట్ అధికారులు కూడా దృష్టి కొనసాగించిన నేపథ్యంలోనే ప్రభాకర్ రావును కూడా పూర్తిగా విచారణ కొనసాగిస్తారు. అయితే ఇప్పటికే అదే ఫోన్ కి సంబంధించి కూడా పూర్తిగా గతంలో వాడిన ఫోన్లను కూడా ఇప్పటికే స్వాధీనం చేస్తున్న సిట్ అధికారులు వాటన్నిటిని కూడా రికవర్ కూడా చేస్తారు. గతంలో వాడిన ఫుటేజ్ కూడా పూర్తిగా రికవర్ చేసే పనిలో కూడా ఉన్నారు. దానికి ప్రభాకర్ రావు విచారణ తర్వాత ఒక కేసు మాత్రం కొలిక్కి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దీని వెనక ఉన్న దాని వారి యొక్క పాత్ర పైన పూర్తిగా విచారణలో కొనసాగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎంతమంది ఫోన్ కాల్ సంబంధించిన ట్యాపింగ్ చేశారు, దానికి సంబంధించిన వివరాలు, దాని తర్వాత ఎలా బ్లాక్ మెయిల్ చేశారు, ఇలాంటి అంశాలన్నీ కూడా దీనికి సంబంధించి పూర్తిగా విచారణ కూడా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే కొంతమంది బాధితులు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వారి యొక్క స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రభాకర్ రావు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే అన్ని కోణాల్లో కూడా విచారించిన దాని తర్వాత కూడా అనేక విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, ప్రభాకర్ రావు కీలకంగా ఎలాంటి అంశాలను వెల్లడించడం జరిగింది? ప్రభాకర్ రావు సిట్ అధికారులు ప్రశ్నించిన దానికి సరైన సమాధానం చెప్పట్లేని నేపథ్యంలోనే అన్ని ఆధారాలను కూడా ముందుంచి వారి యొక్క విచారణను కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగా చూస్తే మాత్రము అయితే సిట్ అధికారులు గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే పూర్తిగా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రము ప్రభాకర్ రావు కొత్త సమాచారాన్ని మాత్రమే ఇస్తున్నారు, పూర్తి సమాచారాన్ని మాత్రము ఇవన్నీ పరిస్థితిగా కనిపిస్తుంది. దానికే సిట్ అధికారులు పదే దీనికి సంబంధించి ఒక విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రం సిట్ అధికారులు తమకు రావాల్సిన సమాచారం వచ్చేంత వరకు కూడా యొక్క విచారణ కొనసాగిస్తూనే ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రభాకర్ రావు తదుపరి విచారణలో ఎలాంటి విషయాలను రాబట్టే అవకాశం ఉంది పవన్? సిట్ అధికారులు దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా సేకరించారు కాబట్టి ఆధారాలను కూడా ముందు పెట్టి విచారిస్తారు. ఎలాంటి అంశాలపైన ఇంకా విచారించాలి అనేది మాత్రం ఇంకా వారు చాలా రహస్యంగా ఉంచారు. వాటి విషయాలకు సంబంధించి కూడా పూర్తిగా విచారించిన దాని తర్వాత కూడా తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.